హలో, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు ఉన్న ఆనియన్ ముక్కలను 2 నుంచి 3, అలాగే టొమాటోస్, పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా చీల్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ అన్నీ కూడా మసాలా దినుసులు కూడా వేసుకొని బిర్యానీ ఆకు, మసాలా దినుసులు ఇలా ఒక లెమన్ తీసుకొని సపరేట్గా పాత్రలో ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ వాటర్ బియ్యం తీసుకున్నాను. అవి బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ లోపల 1 కిలో చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ ఆయిల్ లేదా గీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్గా కూడా గీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసి అన్ని మసాలా దినుసులు వేసి బాగా ఫ్రై చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న, అడ్డంగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా అందులో వేసి మరొకసారిగా ఫ్రై చేయాలి. టొమాటోస్ని 3 నుంచి 4 టొమాటోస్ తీసుకోమన్నాను కదా, అందులో 2 టొమాటోస్ని మాత్రం బాగా ప్యూరేలాగా మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఆ ప్యూరేని కూడా అందులో టొమాటో ప్యూరే, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అన్నిటిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ముందే వేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఈ మెథడ్లో మనకి ఆనియన్స్ సపరేట్గా బిర్యానీలో తెలుస్తూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసారిగా బాగా ఫ్రై అయ్యి పసుపు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర పొడి, వేసి మరొకసారిగా కలుపుకుందాం. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెమే కదా మనం మిక్స్ చేసుకున్నాము టొమాటోస్, మిగిలిన టొమాటో కూడా వేసి దీనికంటే ముందు మనం కాశ్మీరీ కారపొడిని కూడా వేసి అలాగే టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసి కలుపుకుందాం. మిగిలిన ఈ టొమాటోస్ని కూడా ఒకసారిగా కలిపి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఆ పుదీనా రెమ్మలను కూడా అందులో వేసి పుదీనా అండ్ కొత్తిమీర తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఆ ఆయిల్లో చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయితే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ ఉప్పు, కారం, పసుపు వేసాం కాబట్టి ముక్క ఉప్పు పొంగ రైస్లోకి, దమ్ బిర్యానీకి బాగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసి మరొకసారిగా కలుపుకుందాం. సో ఆల్మోస్ట్ గ్రేవీ లాగా వచ్చేసింది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీ అయిన బిర్యానీ 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో మనకి
బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు పెరుగును కూడా తీసుకొని అది లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఇలా బియ్యం అన్నిటిని కూడా అందులో వేసి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదండి, బియ్యం తీసుకున్నాను కదా, సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు. అలాగే మిగిలిన కొత్తిమీర, ఈ మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా లెమన్ స్లైసెస్ని కూడా, లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి ఒకసారిగా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఎంతో యమ్మీ అయినా టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ అండి. నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా, చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియచేయండి. ఇప్పుడు మనం ఫైనల్గా గీ అప్లై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.